నూరుపట్నంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గత 3 రోజుల క్రితం వృద్ధురాలి మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును దొంగిలించిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు పట్టుకున్నారు. జైపూర్ ఏసీపీ కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసు వివరాలు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన అల్లపు కృష్ణ అనే 40 ఏళ్ల వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుండి 2 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిపై ఇప్పటికే పోలీసు రికార్డులో 58 కేసులు నమోదయ్యి ఉన్నాయని తెలిపారు. అలాగే పలుమార్లు జైలుకు సైతం వెళ్లి వచ్చినట్లుగా వెల్లడించారు. జైలు నుండి బయటకు వచ్చిన నిందితుడు వరుస చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నట్లుగా గుర్తించామన్నారు. కేసు పురోగతిలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి రివార్డులు అందించి డీసీపీ భాస్కర్ అభినందించారు. పదవ తారీఖు ఒక జంగా మనమ్మ అనే వృద్ధురాలు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి బస్టాండ్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక నేరస్తుడు ఆమెకు మాటగలుపుతూ ఆమెతో పాటు కొంత దూరం వచ్చి మైనార్టీ స్కూల్ గల్లీకి వెళ్ళిన తర్వాత ఆమెను బెదిరించి ఆమె మెడలో నుంచి ఆమె బంగారు పుస్తక తాడిని తెప్పుకొని పోవడం జరిగింది. దానిపై సమాచారం వచ్చిన వెంటనే చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐ సుబ్బారావు మరియు వారి యొక్క సిబ్బంది ఇమ్మీడియట్లీ సీసీటీవీ కెమెరాస్ అండ్ సరౌండింగ్ విట్నెస్ని పరిశీలించి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం చెన్నూరులో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతున్న నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు అల్లెపు కృష్ణ, తండ్రి వెంకటయ్య, 47 సంవత్సరాలు, ప్రశాంత్ నగర్, సిద్దిపేట టౌన్. అతన్ని పట్టుకొని విచారించి చెక్ చేస్తే ఆ యొక్క దొంగతనం